బైబిలు ఎలాంటిదో తెలుసా? అద్దము లాంటిది. ఈ బైబిల్ చదివితే అద్దము దగ్గరికి పోయి నిలబడితే నీ ముఖం మీద ఉన్న మచ్చ, నీ ముఖములో ఉన్న తేడా, నీ ముఖము ఎలాగున్నదో అద్దం చూపిస్తుంది. అలాగూ నీ బైబిల్ చదివితే ప్రభువునందు ప్రియ సహోదరులారా, నీ లోపాన్ని సరిచేసి ప్రభుకు దగ్గర తీసుకొని వెళ్తుంది. అందుకనే నీలో ఉన్న లోపమును సరిచేసుకోవాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. అందుకే బైబిల్కి ఏం పేరుంది? పరిశుద్ధ గ్రంథము. నువ్వు పరిశుద్ధపరచబడటానికి రాయబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. నిన్ను పరిశుద్ధపరచడానికి రాయబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే చదువుతారో వారి జీవితాలలో వెలుగు ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారి పరిస్థితులు మారిపోతాయి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారి జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఈ పరిశుద్ధ గ్రంథమును చదివినవాడు తన జీవితాన్ని తను సరిచేసుకుంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథము చదివినవాడు తన పరిస్థితులను మార్చుకుంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథమును చదివినవాడు తన జీవితములో సంపూర్తిని వెలుగును నింపుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో లోపమును చూపిస్తుంది, సరిచేస్తుంది, నిన్ను బాగు చేసేది. నిన్ను బాగు చేసే గ్రంథం ఏదైనా ఒకటి ఉందంటే అదే పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని పట్టుకుంటే నువ్వు బాగుపడతావు. ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు చెడిపోయిన వారు లేరు. ఈ గ్రంథాన్ని పట్టుకొని బాగుపడిన జీవితాలు అనేకము ఉన్నాయి.